ఎక్కువ మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటి అంటే, నాకు నిద్ర పట్టట్లేదు. సో ఇది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కాదు, టీనేజర్స్ దగ్గర నుంచి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఈ సమస్య ఉందన్నమాట. అంటే ఇది మన అందరిలో ఒక కామన్గా ఉండే సమస్య అని మనం చెప్పొచ్చు అనమాట. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది ఒక సైంటిఫిక్ వేలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. వెన్ యూ ఫాలో దిస్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి ఈజీ టు ఫాలో స్లీప్. మన మైండ్లో మన ఆలోచన విధానము 2 రకాలుగా జరుగుతుంటుంది. ఒకటి ఏంటంటే, మనం డేలో లేచినప్పటి నుంచి ఏం చేస్తాము, ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఇలా మనం ఒక డేని ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. రెండో రకమైన ఆలోచనలు ఏంటి అంటే, మనకి ఆఫీస్లో చాలా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి, లేకపోతే ఎవరితోనూ ఎలాంటో మీటింగ్స్లో ఏదో మాట్లాడాలి అని, లేదంటే దారిలో వెళ్తుంటాం, ఒక డాగ్ ఏదో కాలు దెబ్బ తగిలి ములుగుతూ ఏడుస్తూ ఉన్నాము. సో మనకి ఏదో పాపం అనిపించింది, కానీ ఆపి దాన్ని ఏం చేయలేకపోయాము. సో మన మైండ్లో ఆ ఇన్సిడెంట్ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంటికి వచ్చాము, పిల్లలు ఎక్కువ టైం ఫోన్ మీదే ఉంటున్నారు, ఏదైతే ఫినిష్ చేయాలో స్టడీస్ అవన్నీ అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు అని అనిపించింది మన మైండ్లో. సో అదేవిధంగా మనము టీవీ సీరియల్స్, లేకపోతే మన సోషల్ మీడియా, ఇలాంటి విషయాలు కూడా చాలా మనకు తెలియకుండానే మన మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనము ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ప్రాసెస్ చేయము, ఎందుకంటే ఇది ఒక పక్క రన్ అవుతూ ఉంటుంది. బట్ వీటి నుంచి బయటకు రావడానికి, మనకి నచ్చని విషయాలు ఎవరో ఏదో అన్నారు, సో దాని నుంచి మనకి కోపం వచ్చింది, సో మనం దాని నుంచి బయటకు రావడానికి వీళ్ళు ఎంగేజ్ విత్ సమ్ అదర్ థింగ్స్. లెట్స్ సే ఇప్పుడు మనము రీల్స్, యూట్యూబ్లు, లేకపోతే వర్క్, వీటిలో కంప్లీట్గా ఎంగేజ్ అయిపోతూ ఉంటాం. మన డేనంతా ఎలాగైనా మనం బిజీ పెట్టుకోవాలి అన్నంతగా చాలా బిజీ పెట్టుకుంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో అది ఎక్కడికి పోతుంది, మన అన్కాన్షియస్ స్టేట్లోనే ఉంది. సో అది మన మైండ్లో ఉంది కానీ బయటికి రావట్లేదు. సో మనం ఎప్పుడైతే పడుకోవడానికి వెళ్తామో బెడ్ మీదకి, అప్పుడు మన సెన్సరీ ఆర్గాన్స్ అంతా కామ్ డౌన్ అయిపోతాయి. అప్పుడు మనం ఇవన్నీ పనిచేయవు. పడుకున్నప్పుడు మన ఐస్ క్లోజ్ అయిపోయి ఉంటాయి, ఇయర్స్ ఏం వినవు. సో అప్పుడు మైండ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అది అప్పుడు ఒక ఫ్లడ్డింగ్ లాగా, ఒక ప్రవాహం లాగా మన మైండ్లోకి వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి సడన్గా వద్దు అన్న ఆలోచనలు ఎక్కడికి పోలేవు కదా. సో మనం వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతాం. మన ఆలోచనలో నుంచి మన బాడీ కూడా యాక్టివ్ అవుతుంది. మైండ్ యాక్టివ్ అయినప్పుడు బాడీ నిద్రపోవడానికి అవ్వదు అనమాట. సో ఎలా ఈ అన్కాన్షియస్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా మన మైండ్లో ఎలాంటి డిస్టర్బ్ థాట్స్ ఉండవు అనమాట. దీన్ని మనం ఎలా ప్రాసెస్ చేస్తాము అంటే, మనకి డేలో ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఏం పని చేయకుండా, ఎలాగ డిస్ట్రాక్ట్ అవ్వకుండా కామ్గా కూర్చొని, డూ నథింగ్, జస్ట్ గెట్ అ బోర్డ్ అండ్ సిట్ అండ్ యూ ఫీల్ దట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. సో అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండానే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. లేదంటే మనము పడుకునే ముందు ఒక 1 hour జస్ట్ వాక్ చేయటము, ఈ వాక్ చేసే టైంలో మ్యూజిక్ పెట్టుకోవడము, లేకపోతే ఎవరితో ఎంగేజ్ అయ్యి మాట్లాడటము, ఇలాంటివి, పడుకునే ముందు పుస్తకాలు చదవడం, ఇలాంటివి ఏం వద్దు. జస్ట్ యూ బీ ఆల్ బై యువర్ సెల్ఫ్, కామ్గా, అంటే జస్ట్ వాక్ చేసి వచ్చి పడుకున్నా కూడా ఇట్ విల్ హెల్ప్. లేదంటే మెడిటేషన్ లాంటివి చేసుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవడం, ఇవి కూడా మనకి కామ్ డౌన్ చేసి ఏ ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ థింగ్స్ ఏదైతే మైండ్లో ఉన్నాయో అవన్నీ వెంట్ అవుట్ అయిపోతాయి. ఈ వెంట్ అవుట్ అని ఎందుకన్నా అంటే, మనం అన్ని ఇన్ఫర్మేషన్ని వెంట్ అవుట్ చేసుకోలేము. కొన్నిసార్లు మనలో ఒక బాధ ఏదో ఉంది, ఆ బాధని మనం ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి అవ్వదు, కొన్ని విషయాలు అవ్వవు. సో అలాంటప్పుడు మనము ఈ వెంట్ అవుట్ చేసుకోలేని ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయిపోతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం కామ్ డౌన్ అవుతామో ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ జరిగి మనం పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. బాడీ ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడే పడుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది, అంటే కొంచెం అలసిపోయినప్పుడు పడుకోగలుగుతుంది అనమాట. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్, రన్నింగ్, ఏదో ఒకటి ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం కూడా హెల్ప్ అవుతుంది. మూడోది ఏంటి అంటే, మనము ఈ ఫుడ్ హెవీ మీల్స్ తిన్నప్పుడు బాడీ యాక్టివ్లో ఉంటుంది, అంటే డైజెస్ట్ సిస్టమ్ ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మైండ్ ఇమ్మీడియట్గా, అంటే బాడీ నిద్రకి సహకరించదు అనమాట. సో ట్రై ఈటింగ్ బిట్ ఎర్లీ, ఆర్ అప్పుడే తినాలనుకుంటే కొంచెం లైట్గా తీసుకోవడం లాంటివి కూడా హెల్ప్ అవుతాయి. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు కూడా మనకి సడన్గా మెలకు వచ్చేస్తుంటుంది ఒక మధ్యరాత్రులు. అప్పుడు ఇంకా ఆలోచనలు ఆగకుండా వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంకా లేచి మెలుకునే ఉంటాం అనమాట. సో ఇలాంటప్పుడు కూడా పడుకున్న మెలకు వచ్చిన తర్వాత ఒక 20 minutes ఆఫ్ టైము
ట్రై ఫాలింగ్ స్లీప్. ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటే గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్ మీద నుంచి లేచి బయటకు వచ్చి టేక్ అ ఫ్రెష్ ఎయిర్ ఆర్ జస్ట్ లైక్ టేక్ అ 5 minutes ఆఫ్ బ్రీతింగ్. కొంచెం ఏదో అంటే బయటకు వచ్చి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ థాట్ ప్రాసెస్కి డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఇంటరప్ట్ అయినప్పుడు మళ్ళీ మైండ్ రిలాక్సింగ్గా పడుకోవడానికి అవుతుంది. ట్రై దీస్ స్టెప్స్, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఫాలింగ్ స్లీప్.